అందరికీ నమస్కారం. ఈ రోజున డాక్టర్ ఎంసి ఓబయ్య గారు యూనివర్సిటీ హెడ్ ఎక్స్టెన్షన్ సార్ రావడం, అదేవిధంగా ఎస్ లోకేష్ బాబు సార్ కృషి విజ్ఞాన కేంద్రం కేవీకే సార్ వాళ్ళు మన పొలం ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎల్ఆర్ 3640-3648 అండ్ ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా మా పొలంలో ఈ రోజు చూసుకున్నట్లయితే మనం క్లియర్ కట్గా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాటి గురించి క్లియర్ కట్గా చెప్తామని. ఈ విధంగా హిల్స్ అంటే దుబ్బలు. ఒకసారి ఎన్ఎల్ఆర్ 3648 చూసుకున్నట్లయితే 20, 21, 22, 20 ఆ రేంజ్లో ఉంది. తెలంగాణ సోనా చూసుకున్నట్లయితే 20, 19, 20 ఆ రేంజ్లో ఉంది. ఇకపోతే టిల్లర్స్ పిలకలు ఒకసారి చూసుకున్నట్లయితే 32, 33, 35, 38, 30 వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఎన్ఎల్ఆర్ 3648. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 చూసుకున్నట్లయితే 16, 15, 17, 16, 17 యావరేజ్గా. ఈ విధంగా ప్లాంట్ యొక్క హైట్ ఎత్తు ఒకసారి చూసుకున్నట్లయితే 84 సెంటీమీటర్స్, 83 సెంటీమీటర్స్, 82 సెంటీమీటర్స్, 83, 85 ఆ విధంగా ఉంది ఎత్తు ఆ ఎన్ఎల్ఆర్ 3648. ఒకసారి ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా చూసుకున్నట్లయితే 110, 108, 107, 109, 105 చాలా హైట్ ఉంది, అంటే పడిపోయే ప్రమాదం ఉంది అది. ఈ విధంగా వీటిని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ 4 నెలలు అంటే 3.5 నెలలకు అయింది. నవంబర్ 20, 2024 మనం సీడ్ సోయింగ్ ఫెస్టివల్ చేయడం జరిగింది రెండింటిని సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. డిసెంబర్ 12, 2024లో నారేత 2 వేయడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసినది ఇన్ని రోజులు. డిసెంబర్ 25న మొదటి కలుపు క్రిస్మస్, అందరూ క్రిస్మస్ పండుగ జరుపుకుంటా ఉంటే మనం పొలంలో కలుపు తీయించడం జరిగింది. అదేవిధంగా జనవరి 13న భోగి పండుగ రోజు అందరూ పండుగలు జరుపుకుంటా ఉంటే మనము 2వ కలుపు తీయించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 6 ఈ నెలలోనే ఫిబ్రవరి 6న 3వ కలుపు కూడా తీయించడం జరిగింది. ఈ విధంగా ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయడం జరిగింది సివిఆర్ పద్ధతిలో వరి సాగు. మీరు క్లియర్గా చూస్తున్నారు. ఎన్ఎల్ఆర్ 3648, ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా. ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనాకి స్టెమ్ బోరార్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే పురుగు కాండం తొలుచు పురుగు ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దీనికి లేదు. నేను గమనించిన విషయం, అగ్గి తెగులు పూర్తిగా తట్టుకుంటుంది. ఇప్పుడు బీపీటీలు అగ్గి తెగులు తట్టుకోలేవు. ఈ తెలంగాణ సోనా కానీ ఈ ఎన్ఎల్ఆర్ 3648 కానీ ఈ 2 అగ్గి తెగులు తట్టుకుంటుంది. ఇది నెంబర్ 1. ఇప్పటి వరకు తెగులు పెద్దగా రాలా. అంటే నేను ఇన్ని రోజుల నా అనుభవంలో తెగుళ్ళు కానీ పెద్దగా రాలేదు. వన్ ఆఫ్ ద ప్యాడీ ఎక్సలెంట్ వెరైటీ. సార్ లోకేష్ బాబు సార్, మీరు ఈ వరి రకం మాకు ఇవ్వడం మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము సార్. మీరు వచ్చి దీని గురించి చెప్పడం నాకు కూడా సంతోషకరంగా ఉంది. అదే అన్నోళ్ళు కానీ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజున మనం సంతోషంగా ఆనందంగా ఈ ఎన్ఎల్ఆర్ 3648 గురించి చెప్పుకోవడం జరిగింది. శివరాత్రి పోయిన తర్వాత ఇంకా మొత్తం పండిపోద్ది సార్. మళ్ళీ మార్చి గింజలు అవి కౌంట్ చేద్దాము. ఉరి కోత కోసే లోపల ఎన్ఎల్ఆర్ 3648 గుణగణాలు ఇక మొత్తం ఎవ్రీథింగ్ మనం మళ్ళీ కలుసుకుంటాం సార్. మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోసారి రండి సార్. ఈసారి మనం ఇంకా క్లియర్ కట్గా మనం చెప్పి వాళ్ళకి క్లియర్ కట్గా అంటే అవగాహన, ఏదో పంట పండించామా అయిపోయిందని కాకుండా దీనివల్ల అవేర్నెస్ అవగాహన. ఎడగారు కూడా వేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సోమశిల డ్యామ్ నిండుకుండలా ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 2వ కారులో కూడా వేయడం జరుగుతా ఉంది ఎన్ఎల్ఆర్ 3648. ఓకే. ఈరోజు హర్ష ఇక్కడ మన నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కొత్త సీడ్ రకం వెరైటీ రకం ఇవ్వడం జరిగింది. ఆ పైన చూడడానికి యూనివర్సిటీ హెడ్ ఓబయ్య సార్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా లోకేష్ సార్ గారు ఇంత ముందు కూడా వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు. ఈ విధంగా వాళ్ళు యువ రైతుల్ని ప్రోత్సహించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ విధంగా ఉంటే ఎంతోమంది యువతరం కూడా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు వ్యవసాయం మీదకి రావడానికి వీలు పడుతుంది. ప్రత్యేకంగా ఆ సార్లు ఎంత దూరం వచ్చి మా పొలాల్లో ఎన్ని పర్యవేక్షించడానికి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.